అమ్మవారు అక్షయ్‌కి పవిత్ర స్నానం చేయించిన తర్వాత అక్షయ్ రూపం మారిపోతుంది. తన రూపాన్ని తాను చూసుకొని అక్షయ షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి నా రూపం మారిపోయింది అని అడుగుతూ ఉంటే, నువ్వు మీ నానమ్మ వాళ్ళ ఇంట్లో ఇక నుంచి అర్చనగా చెలామణి అవుతావు, అందరికీ కూడా దగ్గరవుతావు అని, ఇక ఆ దైవ నిర్ణయం ఇలాగే ఉంటుంది అని అమ్మవారు ఇక అక్షయ్‌కు చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక అవనికి వాళ్ళ బావ ఫోన్ చేసి వేదవతి గారిని పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పేసరికి అవని సుజాత షాక్ అవుతూ ఉంటారు. ఎందుకు అరెస్ట్ చేశారు అని అవని అడుగుతూ ఉంటే, నువ్వే కంప్లైంట్ ఇచ్చావని చెప్పి పోలీసులు తీసుకెళ్లారంట అని వాళ్ళ బావ చెప్పేసరికి అవని సుజాత షాక్ అయిపోతూ ఉంటారు. ఇక వెంటనే అవని స్పీకర్ అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తారు. సార్, నా కూతురు కనపడకపోవడానికి మా అత్తయ్య గారికి ఎటువంటి సంబంధం లేదు, ఆవిడ్ని వదిలిపెట్టండి అని అవని పోలీసులను అడుగుతూ ఉంటుంది. ఇక ఇన్స్పెక్టర్, మీ కూతురు మీ దగ్గరికి చేరిందా అని అడుగుతూ ఉంటే, ఇంకా లేదు అని అవని చెప్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ కేసుని వెనక్కి తీసుకోవడం కుదరదు, వేదవతి గారిని కోర్టుకు తీసుకెళ్ళండి అని ఇక కానిస్టేబుళ్లకు ఎస్ఐ చెప్తూ ఉంటాడు. వేదవతిని సెల్లో నుంచి విడిపించి ఇక కోర్టుకి తీసుకెళ్దాం అని రెడీ చేస్తూ ఉంటారు. ఇంతలో అవని సత్యను కలిసి ఇక వేదవతి గారిని పోలీసులు అరెస్ట్ చేశారంట అని చెప్పేసరికి, అవును నేనే కంప్లైంట్ ఇచ్చాను అని సత్య చెప్పేసరికి అవని షాక్ అవుతూ ఉంటుంది. ఎందుకు ఇలా చేసావు? ఇలా చేసి నన్ను, నా కుటుంబానికి మరింత దూరం చేయాలనుకుంటున్నావా? ఇంకోసారి నా కుటుంబ విషయంలో జోక్యం చేసుకుంటే బాగోదు అని అవని సత్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక వేదవతిని పోలీసులు కోర్టుకి తీసుకెళ్దాం అని బయటికి తీసుకొస్తూ ఉంటే అవని స్పీకర్ అడ్డుపడుతూ ఉంటారు. ఇక వేదవతిని పోలీస్ వ్యాన్ ఎక్కిస్తూ ఉంటే ఇక అక్షయ్ను తీసుకుని అమ్మవారు అక్కడికి వచ్చి ఆగండి అని అంటూ ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం.